నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అయితే ఈ కాన్ఫరెన్స్లో చంద్రబాబు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం వచ్చాక ఎన్ని మంచి కార్యక్రమాలు చేపట్టినా కూడా అది ప్రజల్లోకి సరిగ్గా వెళ్ళట్లేదని, వైసీపీ చౌకబారు పనులు చేస్తూ వీటిని దుష్ప్రచారం చేస్తూ ఉందని ఆయన చెప్పడం అయితే జరిగింది. ముఖ్యంగా ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఇటు మంత్రుల మీద కావచ్చు, ఇటు టీడీపీ శ్రేణుల మీద కూడా ఉందని ఆయన చెప్పడం అయితే జరిగింది. అయితే స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారే మరి చేస్తున్న మంచి పనులు ప్రజల్లోకి వెళ్ళట్లేదు అని చెప్పడాన్ని ఎలా చూడొచ్చు, ఇక్కడ లోపం ఎక్కడ కనిపిస్తోంది, అలాగే వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారాలను ప్రజలు నమ్మే అవకాశం ఉందా, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు. నమస్కారం సార్. సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉద్యోగ కల్పన లేక ఇబ్బందులు పడ్డారో వాటిపైన కూడా ప్రధానంగా ఫోకస్ చేస్తుంది. అందులో భాగంగానే అమరావతి పునర్నిర్మాణం కావచ్చు, వస్తున్నటువంటి సంస్థలు కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. కానీ ఏ ఒక్క కార్యక్రమం చేపట్టినా కానీ దాన్ని ప్రజల్లోకి వైసీపీ పనిగట్టుకొని మరీ తీసుకెళ్తున్న పరిస్థితి మనం కూడా చూస్తూ ఉన్నాం. కానీ ఎందుకు సార్ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారే ఇలా మాట్లాడుతున్నారు అంటే ఎలా చూడొచ్చు? అంటే నిజంగానే అంత స్ట్రాంగ్గా వైసీపీ ఉందంటారా ఈ దుష్ప్రచారాలు చేయడంలో? అంటే ఇక్కడ ఒకటి వాస్తవం, మనకి ఆచరణపూర్వకంగా కూడా రుజువైన ఫ్యాక్ట్ ఏంటి అంటే, నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టొస్తుంది అని చెప్పని మనం నానుడిగా చెప్తారు. కానీ అది అమలులో కూడా రుజువైంది. 2014-19 వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఆ రోజున వైసీపీ పార్టీ ఇటువంటి విద్వేషపూరిత ప్రచారాలు చేసి అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించి ప్రజలను నమ్మించగలిగారు. ఒక పక్క వైసీపీ పార్టీ ఆ విధమైన అసత్య ప్రచారాలు చేస్తూ సక్సెస్ఫుల్గా ప్రజలను నమ్మిస్తూ ఉన్న సందర్భంలో అసలు నిజం ఇది, వైసీపీ చేస్తున్న ఈ అసత్య ప్రచార ప్రభావంలో పడద్దు అని చెప్పని ప్రజలను చైతన్యపరచడంలో తెలుగుదేశం పార్టీ 100% ఫెయిల్ అయింది. ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఫెయిల్ అయిందంటే పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారే కాదు కదా, ఆ పార్టీకి అధికార ప్రతినిధులు ఉంటారు, ఆ పార్టీకి సీనియర్ నాయకులు ఉంటారు, వాస్తవాల గురించి వాళ్ళకి అవగాహన ఉంది, విషయాన్ని ప్రాపర్గా ప్రజలకు కమ్యూనికేట్ చేయగలిగే పరిజ్ఞానం ఉంది. అయినా సరే ప్రజలకి ప్రతి విషయాన్ని తెలియజెప్పాల్సిన బాధ్యత మనది కాదులే, మనం మంచి పనులు చేస్తున్నాం, మంచి పరిపాలన అందిస్తున్నాం, మనం అభివృద్ధి చేస్తున్నాం, సంక్షేమాన్ని ఇస్తున్నాం, వీటిని ప్రజలు పరిగణలోకి తీసుకుంటారు అని చెప్పని ఒక రకంగా ప్రత్యర్థులు చేస్తున్న విష ప్రచారం విషయంలో దాన్ని ప్రాపర్గా కౌంటర్ చేసే విషయంలో కొంత లీనియన్స్ ప్రదర్శించారు. దాని ఇంపాక్ట్ ఏమైపోయిందంటే వీళ్ళు నిజంగానే మంచి అభివృద్ధి చేశారు, నిజంగానే మంచి సంక్షేమాన్ని అందించారు, శాంతి భద్రతను కాపాడారు, అవినీతి రహితంగా పరిపాలన చేశారు. కానీ వీళ్ళు అవినీతి పరులుగా చిత్రీకరణ జరిగింది, సంక్షేమాన్ని సక్రమంగా అందించలేదన్నట్టుగా చిత్రీకరణ జరిగింది. 43% ఫిట్మెంట్ ఇస్తే ఆ ఉద్యోగులు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారు అనంటే వైఫల్యం ఎక్కడుంది? 100% ప్రత్యర్థుల ప్రచార ప్రభావంలో వీళ్ళందరూ ప్రలోభపడిపోతూ ఉన్నారు, అన్ని వర్గాల ప్రజలు. దాని పర్యవసానం ఎన్నికలలో చంద్రబాబు నాయుడు గారే ఆ ఫలితాలు వచ్చిన తర్వాత ఇంతటి తక్కువ స్థాయికి పరిమితం అయ్యే అంత ఘోరంగా పరిపాలన చేశామా మనం అని చెప్పని వాపోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయనకి తెలుసు, ప్రజలకు తెలుసు, పార్టీ శ్రేణులకి తెలుసు, ఒక విభజన జరిగిన రాష్ట్రంలో, రాజధాని కూడా లేని పరిస్థితుల్లో, లోటు బడ్జెట్తో ఏర్పడ్డ రాష్ట్రంలో ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ ఇవ్వడమే కాదు, అప్పటి వరకు ఉన్న 200 రూపాయల పెన్షన్ 1000 రూపాయలు చేశారు. రాజధాని నిర్మాణానికి పూనుకున్నారు, పోలవరం ప్రాజెక్టును పరుగులెత్తిచ్చారు, ఇరిగేషన్ రంగం మీద 5 సంవత్సరాల టెన్నులో 68,000 కోట్లు ఖర్చు పెట్టారు. 3 సార్లు CAA కన్వెన్షన్స్ పెట్టి లక్షలాది కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు చేసుకున్నారు. 5.5 లక్షల కోట్ల రూపాయల పరిశ్రమలు గ్రౌండింగ్ అయ్యాయి. 5.5 లక్షల మందికి ఉపాధి కల్పన జరిగింది. 2 సార్లు DSC పెట్టారు. అయినా ప్రజలకు చేరువ కావడంలో ఫెయిల్ అయ్యారు. అంటే ఏంటి, అక్కడ వీళ్ళు చేసిన మంచి కన్నా అబద్ధానికి ప్రాధాన్యత దక్కింది. అబద్ధమే నిజంగా చలామణైంది. ప్రజలకి ఆ రియలైజేషన్ ఎప్పటికి వచ్చింది? జరగాల్సిన నష్టం జరిగిపోయి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం కట్టబెట్టిన తర్వాత ఆయన ప్రభుత్వం ద్వారానే ఆ రోజుల్లో వీళ్ళు చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలేనని చెప్పి నిర్ధారణ అవుతూ వచ్చింది. ఎన్ని ఆరోపణలు చేశారు?
అగ్రిగోల్డ్ భూములు తెలుగుదేశం నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా కొట్టేస్తున్నారు అన్నారు. ఏ అగ్రిగోల్డ్ భూమి తెలుగుదేశం నాయకులు కొట్టేయలేదు అనేది తర్వాత ప్రజలకు తెలిసి వచ్చింది, కానీ ముందు నమ్మేశారు. హాయ్లాండ్ లోకేష్ కొట్టేశాడు అన్నారు. హాయ్లాండ్ ఇప్పటికీ అక్కడే ఉంది. లోకేష్ కొట్టేయలేదు అనేది తర్వాత నిర్ధారణ అయింది. అదే చెప్తున్నా, ఒక పింక్ డైమండ్ ఏంటి, 37 మంది సీఎల్ని డిఎస్పీలకు ప్రమోట్ చేస్తే అందులో 33 కమ్మవారే అని చెప్పని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు స్వయంగా. అది అమరావతి కాదు భ్రమరావతి అన్నారు. కాదు అమరావతి అన్నారు. పోలవరం సవరించిన అంచనాల్లో 25,000 కోట్ల అవినీతి జరిగింది అన్నారు. మళ్ళీ అదే అంచనాలు ఆమోదించమని జగన్మోహన్ రెడ్డి కేంద్రం చుట్టూ ప్రాధేయపడి తిరిగాడు. 25,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణ చేసింది వీళ్ళే, కేంద్రానికి లేఖలు రాసింది వీళ్ళే. మరి పట్టిసీమ కాదు అది వట్టిసీమ అన్నారు. ఇట్లా 1,00,000 ఆరోపణలు చేశారు. వాళ్ళ చిన్నాయన వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే దాన్ని ముందు సహజ మరణం అన్నారు. తర్వాత అది హత్య నిర్ధారణ అయినాక చంద్రబాబు నాయుడు చేశాడు అని చెప్పని, నారాసుర రక్త చరిత్ర అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి ఫోటో మార్ఫింగ్ చేసి బ్యానర్ ఐటెంలు రాశారు. అదే నిజం నమ్మించారు ప్రజల్ని. జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు మేము బాధితులము అన్నారు. అంటే ఏంటి, అక్కడ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, ఆయన పాలనా దక్షత, ఆయన చేస్తున్న సంక్షేమం, ఆయన చేస్తున్న అభివృద్ధి, ఆయన రప్పిస్తున్న పెట్టుబడులు, ఆయన ద్వారా నిర్మాణం అవుతున్న రాజధాని, వీటి మీద కనుక చర్చ కేంద్రీకృతం అయితే జగన్మోహన్ రెడ్డికి జీవితకాలంలో ఎన్నికలు నెగ్గే ఆస్కారం ఉండదు. కాబట్టి చర్చ వీటి మీద నుంచి డివేట్ అవ్వాలి అని అంటే కులము, ప్రాంతము, ఇటువంటి ఎమోషనల్ ఇష్యూస్ని హైలైట్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రాంతానికే ప్రాధాన్యత ఇస్తున్నాడు, ఆయన కులానికే ప్రాధాన్యత ఇస్తున్నాడు. వాళ్ళ కులస్తులు చంద్రబాబు నాయుడు గారి పాలనలో మొత్తం రాష్ట్రాన్ని దోచేస్తున్నారు. అది చాలా త్వరగా ప్రజలకు ఎక్కుద్ది. ఓహో, చంద్రబాబు తన కులానికే ప్రాధాన్యత ఇస్తున్నాడా లేదా అనేది వెరిఫై కూడా చేసుకోరు. వీళ్ళు చెప్పారు, వాళ్ళు నమ్మేస్తారు. నమ్మేశారు. మళ్ళీ అదే ప్రక్రియ ఇప్పుడు కూడా మొదలు పెడతా ఉన్నారు. అదే అంశంలో చంద్రబాబు నాయుడు గారు ఆనాడు జరిగిన పొరపాటు కళ్ళ ముందు ఉన్న నేపథ్యంలోనే ప్రతిరోజు ప్రతి నిర్ణయం వెనక, ప్రతి ప్రోగ్రాం వెనక వక్రీకరణతో దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. మీరు ప్రాపర్గా కౌంటర్ ఇవ్వాలి అని చెప్పని శ్రేణులకు కూడా ఆయన నిన్న పిలిపించడం జరిగింది. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకత్వం విషయంలో కూడా అంటే ప్రతి అంశం మీద చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు స్పందించాల్సి వస్తుంది. ఇక్కడ ఏం జరిగింది, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు ఉన్నారు. ఇప్పుడు ఈ అధికార ప్రతినిధుల్లో చాలామంది ఈ మధ్య నామినేటెడ్ పోస్టులు అవి ఇవ్వటం కూడా జరిగింది. వాళ్ళు అటువైపు కూడా బిజీ అయ్యారు. ఇదివరకటి అంతటి విస్తృతంగా మీడియా చర్చలకు కూడా అందుబాటులో ఉండలేకపోతున్నారు. పర్యటనలు వీటిల్లో ఎంగేజ్ అవుతూ ఉన్నారు. మనం ఒక అంశం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న రోజున ఆ రోజున ప్రధానంగా మీడియా ఛానల్స్ అన్నీ హైదరాబాద్లో ఉంటాయి, మనకు తెలిసిందే అది. ఆ రోజు తెలంగాణ ప్రాంత సీనియర్ తెలుగుదేశం నాయకులందరూ కూడా 3 సార్లు నుంచి 6 సార్లు నెగ్గిన అనుభగ్నులు కూడా, మాజీ మంత్రులు, సీనియర్ మోస్ట్ నాయకులు కూడా వాళ్ళు స్వయంగా వచ్చి మీడియా చర్చల్లో, ప్యానల్లో, డిబేట్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. పార్టీ వర్షన్ని చాలా సమర్థంగా వినిపించేవాళ్ళు. ఈ విషయంలో ఆంధ్ర ప్రాంత నాయకులు మేబీ ఛానల్స్ అన్నీ హైదరాబాద్లో ఉంటాయి, వాళ్ళు ఆంధ్ర ప్రాంతంలో ఉంటారు కాబట్టి అనుకోవడానికి కూడా ఇప్పుడు సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. జూమ్లో ఎక్కడి నుంచి అయినా, ఏ మారుమూల ప్రాంతాల నుంచి అయినా జాయిన్ కావచ్చు. కానీ అటువంటి అనుభవజ్ఞులు, పాలనలో పరిణతి సాధించిన వాళ్ళు, ప్రొసీడింగ్స్ పట్ల అవగాహన ఉన్నవాళ్ళు, గ్రౌండ్ రియాలిటీ తెలిసిన సీనియర్ నాయకులు మీడియా చర్చలకు రావాలి. ప్రభుత్వ వర్షన్ని ప్రాపర్గా ఎప్పటికప్పుడు కౌంటర్ చేయాలి. ఆ విషయంలో కొంత ల్యాకింగ్ అనిపిస్తూ ఉంది అక్కడ. అంటే దుష్ప్రచారాల పర్యవసానం ఎలా ఉంటుందనేది ఒక అనుభవపూర్వకంగా కళ్ళ ముందు కనిపిస్తున్న దగ్గర గత చరిత్ర తెలుగుదేశం పార్టీకి ప్రతికూలంగా మారి ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్గా మార్చిన నేపథ్యం కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా ఇప్పుడు ముందు నుంచి జాగ్రత్త పడాలి. అద్భుతమైన అభివృద్ధి ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు, ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు, వెల్ఫేర్ని కూడా సైమల్టేనియస్గా కొనసాగిస్తూ ఉన్నారు, పెట్టుబడులు రప్పిస్తూ ఉన్నారు, 20 లక్షల ఉద్యోగ కల్పన దిశగా అడుగులు పడతా ఉన్నాయి. మెగా డిఎస్సికి ఆల్రెడీ నోటిఫికేషన్ విడుదలయ్యి ఉంది. సగర్వంగా మేము అమలు చేస్తున్న సంక్షేమం ఇది, మేము చేసిన వాగ్దానాలు ఇవి, ఓ టైం బౌండెడ్ షెడ్యూల్లో ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాం.
మేము చేస్తున్న అభివృద్ధి ఇది, మీ హయాంలో కొనారెళ్ళిపోయిన రోడ్లు మొత్తాన్ని మళ్ళీ తిరిగి గాడిన పెట్టాం, వేల కోట్ల రూపాయలు పంచాయతీరాజు నిధులతోటి పనులు పూర్తి చేస్తూ ఉన్నాం, ఇరిగేషన్ రంగాన్ని మళ్ళీ తిరిగి పరుగులెత్తిస్తూ ఉన్నాం, రాజధాని నిర్మాణ పనులు నువ్వు కొండ చెలవలు పారాడేలాగా చేస్తే మేము మళ్ళీ తిరిగి నిర్మాణాలు పుంజుకునేలాగా చేస్తున్నాం, ఇన్ని లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు చేసుకున్నామని చెప్పని స్పష్టంగా సూటిగా వైసీపీ వాళ్ళ కళ్ళల్లోకి చూసి చెప్పగలిగే అంతటి అనుభవజ్ఞులు ఉన్నారు. కానీ ఎందుకనో వాళ్ళు అటు ప్రెస్ మీట్ల ద్వారానో ఎక్కడికక్కడ వాళ్ళ నియోజకవర్గాలైనా ప్రెస్ మీట్లు పెట్టచ్చు, వైసీపీ వాళ్ళు చేస్తున్న వాళ్ళ ద్వారా లేవనెత్తుతున్న కువిమర్శలకి విష ప్రచారానికి మాత్రం ప్రాపర్గా కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు. అటువంటప్పుడు మరొకసారి కూడా నిజం మరుగున పడి అబద్ధం నిజంగా చలామణి అవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో నిన్న చంద్రబాబు నాయుడు గారు ఇంకొక మాట కూడా చెప్పారు. రేపు 18వ తారీఖు లోపుగా సంస్థాగత పదవులు మొత్తం కూడా భర్తీ చేస్తాము అంటున్నారు. మేబీ కొంచెం క్రియాశీలకంగా ఉండే అధికార ప్రతినిధుల్ని, అంటే ఇక్కడ విషయ పరిజ్ఞానం ఉండాలి, వాగ్దాటి ఉండాలి, ప్రత్యర్థులు లేవనెత్తిన అంశాలకి పాయింట్ టు పాయింట్ కౌంటర్ ఇవ్వగలిగే వాళ్ళు ఉండాలి. అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి కొంచెం మంచి అధికార ప్రతినిధుల్ని నియామకం చేసుకొని, అదే సందర్భంలో సీనియర్ నాయకులు ఏమవుద్దంటే ఒక అధికార ప్రతినిధి ఒక యంగ్స్టర్ మాట్లాడిన దానికన్నా ఒక అనుభవజ్ఞుడు ఒక స్ట్రేచర్ ఉన్న నాయకుడు ముందుకొచ్చి అతను కనుక ప్రాపర్గా కౌంటర్ చేస్తే దాని గ్రావిటీ ఎక్కువ ఉంటుంది. సో ఆ నేపథ్యంలో కొంతమంది ఉన్నారు సీనియర్లు, సహజంగా ప్రెస్ మీట్లో ఎక్కువగా వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళకన్నా కూడా ఇప్పుడు బుల్లెట్ లాగా దూసుకెళ్ళే పాయింట్లు చెప్పగలగాలి. అంటే గంటల గంటలు ఉపన్యాసాలు వినే అంతటి సహనము ఓర్పు ఇప్పుడు ప్రజలకు లేదు. ప్రాపర్గా అంటే కంటెంటు ప్రజల మనసుల్లోకి చొచ్చుకెళ్ళే విధంగా చెప్పగలిగే వాళ్ళు కావాలి. చాలామంది అనుభవజ్ఞులైన నాయకులు ఉన్నారు. అటువంటి ఒక కొత్త స్క్వాడ్ని ఎంపిక చేసుకొని చంద్రబాబు నాయుడు గారు వారికి ఆ బాధ్యతలు అప్పచెప్పి అవసరమైతే వాళ్ళకు కొంత కంటెంట్ పరంగా నాలెడ్జ్ సెల్ నుంచి ఎప్పటికప్పుడు ప్రాపర్గా ఈ ఇష్యూ ఈరోజు వాళ్ళు లేవనెత్తా ఉన్నారు, దీని గురించి అసలు సమాచారం ఇది, ప్రభుత్వ వర్షన్ ఇది, జరిగిన చరిత్ర ఇది, దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ ఇవి అని చెప్పని ఆ డాక్యుమెంట్లు ఎవిడెన్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళ ద్వారా కనుక ప్రాపర్గా కౌంటర్ చేస్తే ఈ విష ప్రచారాలని మొక్కలోనే తుంచేయడానికి వీలవుద్ది. లేదు అని అంటే అవి రేపు మానులుగా ఎదిగిన తర్వాత రేపటి రోజున మరొక్కసారి రాష్ట్రాన్ని కబళించడానికి వాళ్ళు కాసు కూర్చొని ఉన్నారు. అటువంటి ప్రమాదకర పరిస్థితులు రాకుండా ఉండాలి అని అంటే కొన్ని విషబీజాలని ఆ బీజంగా ఉన్నప్పుడే నాశనం చేసేయాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.